టమాటా కర్రీకి నా స్టైల్లో ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సింది అల్లం వెల్లిపాయ, పసుపు, కారం, పచ్చిమిర్చి. మీకు ఇష్టం అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత ఆయిల్, టమాటో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఆయిల్ వేయకుండా టమాటా ఓన్లీ ఉడికించాలి. ఇప్పుడు మన హ్యాండ్ ఇట్లా పెట్టి చూస్తే మనకు బాండి అయిందో కాలేదు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం కదా, అది మొత్తం మగ్గిపోతున్నాయి కదా. మగ్గిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. టమాటా అనేది మగ్గిపోతున్నాయి కదా, దాన్ని కొంచెం సేపు అట్లా ఒక 5 minutes అట్లా ఉంచేసుకోవాలి. అది టమాటా మొత్తము మగ్గే వరకు ఉంచేసుకోవాలి. దాని తర్వాత మనం ఆయిల్ వేసేసుకుంటాం. ప్లీజ్ నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ అండ్ లైక్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం కొంచెం సేపు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా దగ్గర మొత్తం చాలా మందికి టమాటా కర్రీ తెలియని వాళ్ళ కోసము, తెలిసిన వాళ్ళకైతే ఏం లేదు. తెలియని వాళ్ళ కోసం నా స్టైల్లో సింపుల్గా మనం ఆయిల్ వేసుకోవాలి. 2 minutesలో అయిపోయినట్టు నేను చేస్తుంటే అది మొత్తం మనం వర్క్కి వెళ్తుంటే ఏం కర్రీ చేసుకోవాలో ఇంకా టైం లేక మనం ఏదో ఆలోచిస్తాం. ఇట్లా టమాటా కర్రీ చేసుకున్నాం అనుకో, సింపుల్ ఈజీగా ప్రాసెస్లో అయిపోతుంది. నా స్టైల్ అయితే ఈజీగానే కూడా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఓన్లీ టమాటాలు ఉన్నప్పుడు ఈ టమాటా కర్రీ అనేది యూజ్ అవుతుంది. నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఇలా మొత్తం దగ్గర పడాలి. ఇందులో వాటర్ అనేది మొత్తం ఇంటిపోయిన తర్వాత మనము ఆయిల్ వేసేద్దాం. అట్లా కలిపేస్తూ ఉండాలండి. నాకు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నాను. మీరైతే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోండి. గరం మసాలా కూడా వేసుకోండి. తొందరగా మగ్గిపోవడానికి కోసం మనం సాల్ట్ వేసుకుంటాం. మనము టమాటా తొందరగా మగ్గడం కోసం మనం సాల్ట్ వేసినామంటే తొందరగా అయిపోతుంది, కూడా తొందరగా అయిపోతుంది. మొత్తం సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనం ఇట్లా ఒక 5 minutes వదిలేద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వదిలేద్దాం. అట్లా మగ్గుతుంది. ఎంతవరకు వచ్చిందో ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం వాటర్ అయితే టమాటో వాటర్ మొత్తం పోవాలి. నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదండి. ఇది మొత్తం దగ్గర పడుతుంది. ప్లీజ్ అండి సరే ట్రై చేసి నేనైతే నా దగ్గర కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. మీరైతే కంపల్సరీ వేసుకోండి. వీడియోలో చూపిస్తాను. ఒకవేళ లేదంటే స్కిప్ చేసేయండి. దగ్గరకు అయితే వచ్చేసి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు మనము ఆయిల్ వేసేసుకుందాం. 2 spoons ఆఫ్ ఆయిల్, 1 spoon వేసుకోవాలండి ఆయిల్. అట్లా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసేస్తాం కదా. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి వేసుకుంటాం. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే, లేదంటే మీ ఇష్టం అండి. పచ్చిమిర్చి మీ ఇష్టం అంటే కొంచెం క్రిస్పీగా ఉండాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం కలర్ఫుల్గా స్పైసీనెస్ కోసం తొందరగా మగ్గిపోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 2 minutes ఇట్లా మనం పసుపు కొంచెం మగ్గాలి ఆయిల్ అని అట్లా కలుపుతూ ఉండాలి. ఏంటంటే కొంతమందికి టమాటో ఉంటే అది ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే నేను చేసిన అన్ని కర్రీస్ టమాటా కర్రీ బాగా చేస్తానని చెప్పేసి ఎప్పుడు టమాటా కర్రీ నాతోనే కలుపుతూ ఉంటాను. నా స్టైల్లో మనం ఎలా చేయాలో అని చెప్పేసి మళ్ళీ కలుపుతాను. ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి నేను చేసే విధానంలో ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని అట్లా కలుపుకుందాం.
పసుపు తగ్గినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి, కర్రీకి తగ్గినంత. మనం అట్లా 5 మినిట్స్ వదిలేసుకుని ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ. టమాటో కర్రీ మీలో ఎంతమందికి ఈ రెండు ఇష్టమో కొంచెం సేపు మగ్గాలండి. చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లయితే మనం ఒకసారి ఇట్లా కలిపి వదిలేసేయండి కూడా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వదిలేసేయాలి. దాని తర్వాత మనం కారం వేసుకుంటాం. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు కారం వేసుకుంటాం. కారం వేసుకున్నాం కదా, వాటర్ మాత్రం అస్సలు వేసుకోకండి. ఒకవేళ మీకు కారం తగ్గినంత రసంలాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ రైస్ వేసుకోండి. కొంచెం రైసీగా ఇష్టపడినట్లయితే ఎక్కువ వేసుకోండి. అట్లా కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. మా మమ్మీ బ్రింజల్ కర్రీ తినదు కాబట్టి ఇది మా మమ్మీ కోసం అని నేను చేస్తున్నాను. ఇట్లా వదిలేసేయండి. చూద్దాం మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం సాల్ట్, ఎందుకంటే సరిపోదు. మనం ఇందాక అది ఉడకడానికి కోసం వేసినాం కదా సాల్ట్, అది సరిపోలేదు అని చెప్పేసి నేను ఇంకో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మగ్గిపోయింది కదా, కొంచెం ధనియాల పొడి వేస్తాం. కొంచెం ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. మసాలా ఎక్కువ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం మసాలా పట్టు వదిలేసి మనం ధనియా పౌడర్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. నా స్టైల్లో సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకోవాలని చేశాను కదండి. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఈజీగా మనకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేదనుకో ఇట్లా అసలు చాలా బాగుందండి. 2 మినిట్స్ ఆల్మోస్ట్ కుకింగ్ కూడా అయిపోయింది. 5 మినిట్స్ అవుతుందండి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మనము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ టైం లేదంటే మనం ఇంత ట్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి, సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ నా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. ప్లీజ్ అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.